శాపాలు ఉన్నాయా? శాపం అనేది ఉందా? క్రైస్తవులు శపించబడతారా? క్రైస్తవులు కూడా శపించబడతారా? హల్లెలూయా. ఆల్రెడీ యేసు రక్తము చేత కడగబడిన తర్వాత, వాళ్ళు రక్షణ పొందిన తర్వాత క్రైస్తవుడు శాపములో ఉంటాడా? ఉంటాడా క్రైస్తవుడు శాపములో? హల్లెలూయా అంటే ఉంటాడు. ఎప్పుడు ఉండగలుగుతాడు? ఒక ఉదాహరణ చెప్తుంటాను. దేవుడు తన చాచిన చేతితో బాహుబలముతో ఒక మనిషి ఎడల తన ప్రణాళిక నెరవేర్చాలని తన హస్తము చాపితే, ఈ సృష్టి అంతట్లో కూడా ఎవరు కూడా ఆ హస్తాన్ని ఆపలేరంట. పాతాళ లోకములోని బలమంతా, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం అంతా, ఈ లోకములోని అధికారులు, ప్రధానులు ఎవరైనా కూడా, ఈవెన్ పరలోకములోని దేవదూతలు కూడా ఆ హస్తాన్ని ఆపలేరు. హల్లెలూయా. దేవుడు కార్యము చేయగా దానిని త్రిప్పివేయగలవాడెవడు అని నా బైబిల్లో రాయబడింది. ఒక మనిషి కొరకు కార్యము చేయాలని ఆయన తలపెడితే, హస్తము చాపితే ఎవ్వరూ దాన్ని తిప్పివేయలేరు, ఆపివేయలేరు. సపోజ్ ఒక వ్యక్తి జీవితంలో దేవుని ప్రణాళిక చేయడానికి ఆయన హస్తం చాపినాడు అనుకో, ఈ సృష్టిలో ఎవ్వరు ఆపలేరు. దేవదూతలు ఆపలేరు, దురాత్మలు ఆపలేరు, పాతాళం ఆపలేదు, ఎవ్వరు ఆపలేరు. కానీ ఆ మనిషి ఆపగలడంట. ఎవరు ఆపగలరు? ఆ మనిషి ఆపగలడు. ఆదాము పరిపూర్ణమైన వ్యక్తిగా, బాల్యం లేదు ఆయనకి, వృద్ధాప్యం లేదు ఆయనకి, లిమిట్ లేదు ఆయనకి. పరిపూర్ణమైన వ్యక్తిగా ఆదామును చేసినాడు. చేసినప్పుడు నువ్వు ఇంతకాలం భూమి మీద ఉండాలి, ఇంతకాలం ఏదైనా తోటలో ఉండాలి, ఆ తర్వాత నీకు ఆయుష్ తరిగిపోతుంది, నువ్వు చచ్చిపోవాలి అని దేవుడు ఒక లిమిట్ పెట్టి ఆదామును తయారు చేయలే, లిమిట్ లెస్గా చేసినాడు. తన మహిమనే ధరింపజేసినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ మనిషి కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. భూమిని నిండించి, ఫలించి, అభివృద్ధి చెంది, విస్తరించి, ఏలుబడి చేయండి అని అన్నాడు. హల్లెలూయా. ఏలుబడి చేయని అన్నాడు, రూలింగ్ అండ్ రైనింగ్. కానీ ఆ మట్టి మనిషి ఏమన్నాడు? ఏం చేసిండు? లిమిట్లెస్ జీవితానికి ఆయన లిమిట్ పెట్టినాడు. ఆజ్ఞ మీరినాడు, మాట మీరినాడు, మరణం తెచ్చుకున్నాడు. వెంటనే చచ్చిపోయినాడా? పండులో ఏం లేదు విషం. దేవుని మాటలో జీవం ఉన్నదే, దేవుని మాటలో శక్తి ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన చెప్పినాడంటే ఫైనల్. ఆయన చెప్తాడు, చేస్తాడు. ఆయన చేసేదే చెప్తాడు, ఆయన చెప్పింది చేస్తాడు. మాట తప్పుటకు ఆయన మనిషి కాదు. మాట మాత్రము చేత సృష్టిని కలగజేసిన సర్వశక్తుడు ఆయన. ఆయన మాటలో జీవం ఉన్నది. ఆయన మాట అవును, ఆమేన్ అన్నట్టుగా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. మాట మీరినాడు, మరణం తెచ్చుకున్నాడు. హల్లెలూయా. దానికి బాధ్యులు ఎవరు? దేవుడా?